అందరికీ నమస్తే. మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామేశ్వర్. ఇక ఇలా వార్తలు చూద్దాం. పెద్దపల్లి జిల్లా వార్తలు చూద్దాం. మన ఆంధ్రజ్యోతి దినపత్రికల ఎట్లాంటి వార్తలు వచ్చినాయో చూద్దాం. ఎన్పిటిసిఎల్ పొలం బాట, అక్కడికక్కడ రైతుల సమస్యల పరిష్కారం, ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహణ, విద్యుత్ కార్యాలయాల్లో కన్జ్యూమర్ డెస్కులు, వినియోగదారులు రైతుల చేరువైన సేవలు. ఇక పాలకుర్తి మండలంలో రైతులతో విద్యుత్ అధికారులు ఒక ఫోటో పెట్టారు. ఎన్పిటిసిఎల్ కరెంట్ వాళ్ళట పొలం బాట వచ్చిరట. మరి పొలం కానే ఏమైనా సమస్యలు ఉంటే రైతుల సమస్యలు అక్కడనే పరిష్కరిస్తారట. ప్రతి సోమవారం రోజు ఈ కరెంటుకు సంబంధించిన ప్రజావాణిని కూడా నిర్వహించడం కోసం కన్జ్యూమర్ డెస్కులను అంటే హెల్ప్ లైన్ డెస్కులను ఏర్పాటు చేసిరు అని చెప్పేసి ఈ అన్నయ్య చెప్తున్నాడు. మరి కరెంటు రైతులకు బాగా దగ్గర అయింది. మరి అధికారులు అందరూ రైతులతోటి కలిసి పనులు చేస్తారు అని చెప్తారు. మరి ఏంటి దీని ముఖ్య ఉద్దేశం చూద్దాం. ఇక వినియోగదారులకు సత్వర సేవలు అందిస్తున్న ఎన్పిటిసిఎల్ తాజాగా రైతుల సమస్యలను తీర్చేందుకు పొలం బాట కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెల 7వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని జిల్లాలో చేపట్టారు. పొలం వద్దకు వెళ్లి కరెంటు సమస్యలను తెలుసుకొని విద్యుత్ ప్రమాదాలకు గురి కాకుండా ఉండేందుకు గాను పలు సూచనలు చేస్తూ ఉత్తర తెలంగాణ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు జవాబుదారీతనాన్ని పెంచేందుకు గత కొన్ని రోజులుగా ఎన్పిటిసిఎల్ పరిధిలో 16 జిల్లాల్లో సిఎండి వరుణ్ రెడ్డి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. విద్యుత్ సరఫరాలో పలు లోపాలు, లీడర్ల వైఫల్యాలను, అంతరాయాలను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని చెప్పేసి వీళ్ళు చెప్తారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంట అంటే ప్రజల దగ్గరకు పోయి ప్రజల సమస్యలను, మీ కరెంటు బాగైంది, పొలం కాడ ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటారు, మరి ఏమైతుంది, మరి ఆ పొలం దగ్గర ఏం జరుగుతుంది, ఎట్లాంటి సమస్యలు జరుగుతున్నాయి, మీ ఫోన్ ఇరిగిందా, వైర్లు తెగుతున్నాయా, మరి ఏం జరుగుతుంది, మీరు ఎక్కువ లోడ్ వాడుతున్నారా, తక్కువ లోడ్ వాడుతున్నారా, మరి వర్షాకాలం కాబట్టి మీరు స్విచ్ బోర్డుల కాడ కానీ పొలంలో కరెంటు దగ్గర జాగ్రత్తగా ఉండాలి అని పలు సూచనలు, అంటే జాగ్రత్తలు వహించాలి, తీగలు కింది వైపు ఉన్న ప్రాంతంలోకి వెళ్ళొద్దు, పశు సంచారం కూడా ఏనేద్దు అన్న ఉద్దేశంలో ఇట్లాంటివి అన్ని చెప్తున్నారట. ఈ ఉత్తర తెలంగాణకు సంబంధించిన టిఎస్ ఎన్పిటిసిఎల్ కరెంట్ అధికారులు చెప్తున్నారట. మరి వాళ్ళ పెద్ద సారు, మరి వాళ్ళ సిఎండి సార్ కూడా చెప్పిండట ఇదే చేయాలి. ప్రజల దగ్గర పోయి ప్రజల సమస్యలను, అంటే రైతుల దగ్గరికి పోయి రైతుల సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను తీర్చే దిశగా వీళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాదు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వెళ్ళిన అధికారులకు, అంటే కరెంట్ ఈ టైంకు ఆ టైంకి వస్తున్నది, రైతులకు ఇబ్బందిగా ఉన్నది అన్న సమస్యలను కూడా చెప్పాలి అని చెప్పేసి ఈ యొక్క పొలం బాట టిఎస్ ఎన్పిటిసిఎల్ పొలం బాట యొక్క ముఖ్య ఉద్దేశం అట. ఇక ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి సబ్ స్టేషన్ పరిధిలో, అంటే ఏఈ ఉన్న సబ్ స్టేషన్ పరిధిలలో ప్రజావాణి కార్యక్రమాన్ని రైతుల కోసం నిర్వహిస్తున్నామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇక ప్రతి 15 రోజులకు ఒకసారి కార్యక్రమాన్ని చేపడతారట. పొలం బాట కార్యక్రమాన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ పొలం బాటతో పాటు ప్రతి సోమవారం రోజు గ్రీవెన్సెల్, అదే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఏ సమస్యలు ఉన్నా కూడా ఎట్లా ఉన్నా కూడా అధికారుల దృష్టికి తీసుకుపోవాలని వీళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ ఏంటంటే ఓటర్ జాబితాలను పకడ్బందీగా రూపొందించాలి. కలెక్టర్ కోయ శ్రీహర్ష సమావేశంలో మాట్లాడుతున్న సారు జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీల వారీగా ముసాయిదా ఓటర్ జాబితా పకడ్బందీగా రూపొందించాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు త్వరలో నిర్వహించే అవకాశం ఉందని, దీనికి అవసరమైన ముసాయిదా ఓటర్ జాబితా గ్రామాల వారీగా రూపొందించి ఆన్లైన్ లో నమోదు చేయాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల ఓటర్ల జాబితా ప్రకారం గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితా సవరణకు చర్యలు తీసుకోవాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క నిండిన అర్హులైన నూతన ఓటర్లను నమోదు చేయాలని, అదే సమయంలో మరణించిన వారి ఓటర్ల వివరాలు తొలగించాలని గ్రామాల్లో ఉన్న బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే చేయాలని చెప్పేసి ఇక సార్ చెప్తున్నాడు. ఇక మొన్న గతంలో చెప్పిండు కదా మన సీఎం రేవంత్ సార్, ఏం చెప్పిండు, గ్రామ పంచాయతీ ఎన్నికలు పెడతాం, ఇక గ్రామ పంచాయతీ గాడి తప్పుతుంది, మరి పాలన చక్కగా లేదని చెప్పేసి చెప్పారు కదా.
మరి ఎన్నికలు పెడతామని చెప్పేసరికి ఇక అందరికి ఆర్డర్లు వచ్చినట్టు ఉన్నాయి అఫీషియల్ గా. అందుకే మన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సారు శ్రీహర్ష సార్ ఏం చేస్తున్నాడు అంటే ఓటర్ జాబితా నమోదు కార్యక్రమాలు ఏదైనా తొలగించేటి అంటే మరణించిన వారి తొలగించడము, కొత్త వారికి ఓటు అవకాశం కల్పించడం లాంటివి చేయాలి. పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఎట్లయితే ఉన్నదో అట్లాంటి మళ్ళీ సవరణ చేయాలని చెప్పేసి ఈసారు మీటింగ్ పెట్టి పెద్దపల్లి కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టి చెప్పిండట. ఇక విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ మండల పరిధిలో జయ్యారం ప్రభుత్వ సంక్షేమ విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ పాలకుర్తి మండల పరిధిలోని జయ్యారం ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని సోమవారం మంత్రిని సహాయ సాంఘిక సంక్షేమ అధికారి సత్యనారాయణ సార్ సందర్శించి అక్కడ విద్యార్థులకు కార్పెట్లు, దుప్పట్లు, స్టడీ మెటీరియల్ విద్యార్థులకు దుప్పట్లు అందించారట సత్యనారాయణ సారు. ఇక పాలకుర్తి మండలంలో ఉన్న బాలుర పాఠశాలలకు చెప్తున్నారు. ఇక కానీ జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిరసన ఎందుకయ్యో మరి ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న డాక్టర్లే నిరసన వ్యక్తం చేస్తున్నారట. మరి దేనికోసమో కూడా మనం చూద్దాం. కలకత్తాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యులపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని సోమవారం రోజు గోదావరికని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బోధన సిబ్బంది వైద్యులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ రాజు సార్ మాట్లాడుతూ దేశంలో రోజు రోజుకు వైద్యులపైన వివిధ సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి ఇక ఆసుపత్రిలో విధులు ముగించుకొని రెస్ట్ రూమ్ కు వెళ్ళి వైద్యురాలి అత్యాచారం చేసి ఇక అది మొన్న మనం చూసినాం కదా, అన్ని ఛానళ్లలో అన్ని పేపర్లలో వచ్చినాయి. ఇక్కడ కలకత్తాలో జరిగిన ఓ ఘటన, ఓ జూనియర్ డాక్టర్ పైన అత్యాచారం జరిగిందని చెప్పేసి చెప్పారు. వారిని కఠినంగా శిక్షించాలి నిందితులను అని చెప్పేసి మన గోదావరికని ప్రభుత్వంలో ఉన్న వైద్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారట. ఇక ఇంకేంటిది, రాజీవ్ రహదారి పైన ఇసుక మేటలు, అధ్వాన స్థితిలో రోడ్ల సర్వీసులు, ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులు పట్టించుకొని నిర్వహణ సంస్థ అధికారులు పట్టించుకోరు. రాజీవ్ రహదారి ఎక్కడ పోయినా కూడా వాళ్ళకి అవసరం లేదు, అధికారులకు అవసరం లేదు, అయ్యాది చెప్పాల్సిన అవసరం లేదు. మనం దేని గురించి అని కూడా ఎక్కడ ఇది రాజీవ్ రహదారిపై పేరుకుపోయిన మట్టి, సర్వీస్ రోడ్ల పైన పేరుకుపోయిన చెత్త. గోదావరికని పట్టణం అదే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ రాజీవ్ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారిందని వాహనదారులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన రోడ్డు నిర్వహణ సంస్థ వారి ప్రాణాలతో చెలగాటమాడుతుందని చెప్పేసి వాహనదారుల నుంచి ముక్కుపిండి టోల్ గేట్ వసూలు చేస్తున్నా ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని దీనిపై పలు స్వచ్ఛంద సంస్థలు రాజకీయ నాయకులు ఆందోళనలు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. రాజకీయ నాయకులు కూడా ఆందోళనలు చేసినా కూడా పట్టించుకుంటలేరట. ఇక రాజీవ్ రహదారిపై బసంత నగర్ నుంచి మంచిర్యాల జిల్లా ఇండారం క్రాస్ రోడ్ వరకు ఇసుక పేటలు వేయడం, సర్వీస్ రోడ్లు అధ్వానంగా మారినా తమకేమీ సంబంధం లేనట్టు రోడ్డు నిర్వహణ సంస్థ హెచ్కేఆర్ వ్యవహరిస్తుంది. హెచ్కేఆర్ సంస్థ అనేది ఈ యొక్క 4 లైన్ హైవేలు మెయింటైన్ చేయాలి. మరి ఏం మెయింటైన్ చేస్తుంది? ఆ డివైడర్ల నేను పెద్దపల్లి జిల్లా ఎక్కడ బసంత నగర్ టోల్ గేట్ దాటిన తర్వాత పెద్దపల్లి జిల్లా కేంద్రానికి వెళ్ళేటప్పుడు ఆ డివైడర్ల మధ్యలో చూస్తే కనుక కనబడతాయి ముళ్ళ పొదలు, చెట్లు, చేమలు. మరి ఆ మెయింటెనెన్స్ కరువు అయిపోయింది, ఊడ్సుడు కరువు అయిపోయింది. అదేవిధంగా వీళ్ళు చెప్తున్నది ఎక్కడ అంటే బసంత నగర్ నుంచి వెళ్ళి మంచిర్యాల వెళ్లే దారి అంటే గోదావరికని రామగుండం ఎన్టీపీసీ ప్రాంతంలో సర్వీస్ రోడ్లు గుంతలుగా మారినాయి. సర్వీస్ రోడ్ల పైన చెత్త పడుతుంది, మెయిన్ రోడ్ పైన చెత్త పడ్డా కూడా ఎవ్వరు పట్టించుకుంటలేరు. వాన పడ్డా ఏది పడ్డా కూడా ఆ నీళ్లు నిలిచి ఉండు, లేదంటే మెయిన్ రోడ్ పైన మట్టి నిల్వలు ఉండు, ఇట్లాంటి అన్ని జరుగుతున్నా కూడా ప్రాణాలతో సెలగాటమాడుతుంది హెచ్కేఆర్ సంస్థ. మరి ఎందుకు పట్టించుకుంటలేదు? అనేక రకాలుగా రాజకీయ నాయకులు ధర్నా చేసిరు, మరి అనేక రకాలుగా స్వచ్ఛంద సంస్థలు ధర్నా చేసినాయి, అనేక రకాలుగా జర్నలిస్టులను కూడా వార్తలు రాసిరు. ఏది రాసినా కూడా ఈ హెచ్కేఆర్ సంస్థకు నిమ్మకు నీరెట్టనట్టే కనబడుతుందని చెప్పుకోవాలి. ఇక మనం పోయేటప్పుడు 4 ద్విచక్ర వాహనాలు కాకుండా 4 వీలర్ 4 చక్రాల వాహనాన్ని కనుక మనం వాడి టోల్ గేట్ దాటితే ముక్కు పిండి మరీ వసూలు చేసి టోల్ గేట్ ముక్కు పిండికి వసూలు చేసి టోల్ గేట్ కు డబ్బులు తీసుకొని మనల్ని మెయింటైన్ చేయడానికి అంటే రోడ్డు మెయింటెనెన్స్ ఖర్చులు కావాలి కాబట్టి తీసుకుంటామని చెప్పి తీసుకొని మనకు ఎలాంటి కనీస సౌకర్యాలు కల్పించకపోవడము ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవాలి. ప్రజానాయకులు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరైనా కూడా ఈ హెచ్కేఆర్ సంస్థకు బుద్ధి చెప్పాలి. మరి మీరైతేనే తొందరగా బుద్ధి చెప్పే ప్రయత్నం కనబడుతుంది.
ఎందుకంటే ప్రజలు ఎవరైనా కూడా సామాన్యులు చెప్తే హెచ్కేఆర్ సంస్థ పట్టించుకుంటలేదు, స్వచ్ఛంద సంస్థలు చెప్పినా పట్టించుకుంటలేవు, చిన్న చిన్న నాయకులు కూడా చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితులు కనబడతలేవు. ప్రతిరోజు ఏది బసంత నగర్ నుంచి మంచిర్యాల వైపు వెళ్ళే ఈ హెచ్కేఆర్ సంస్థ ఆధ్వర్యంలో ఉన్న రోడ్లపైన అనేక వాహనాల ద్వారా యాక్సిడెంట్లు ప్రమాదాలు జరుగుతున్నా కూడా ప్రాణాలు కోల్పోతున్నారు కూడా. మరి ఏది జరిగినా ఎట్లా జరిగినా కూడా ప్రమాదాల నివారణకు ఎలాంటి సూచనలు చేయడం లేదు. అదే విధంగా రోడ్డు నిర్వహణ పైన ఊడవడం లేదు. మళ్ళా ఈ ఊడవడానికి గోదావరిఖని పట్టణంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న కార్మికులను వాడుకోవడం, మరి ఇట్లా కార్మికులను వాడుకోవడం ఎక్కడో మాకైతే తెలుస్తలేదు. మరి కార్పొరేషన్ అధికారులు ఎందుకు ఇస్తారో కూడా తెలుస్తలేదు. మరి రోడ్లు ఎన్టీపీసీ రోడ్లను తర్వాత అన్నపూర్ణ కాలనీ ఈ యొక్క హైవేలను ఊడవడం కోసము మున్సిపల్ శాఖ కాదు పనిచేయాల్సింది, మరి హెచ్కేఆర్ శాఖ వాళ్ళు హెచ్కేఆర్ సంస్థకు సంబంధించిన కార్మికులు పనిచేయాలి. మరి ఆ కార్మికులను పక్కన పెట్టి మున్సిపల్ శాఖను వాడుకోవడం అది ఎంతవరకు కరెక్టో ఆ హెచ్కేఆర్ శాఖనే అడగాలి. మరి దీనికోసం అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ధర్నాలు చేసినాయి. ఇగో నేను చెప్పలే, కార్పొరేట్ సిబ్బంది చేత పనులు చేయించుకుంటారట. మరి అదనంగా లేబర్లో మనకే లేదు, మనమే ఏదో గుడ్డో మెల్లో అనుకుంటాం. మన రామగుండం కార్పొరేషన్ ముందుకు పోతా అంటే మన దాంట్లో ఉన్న కొంతమందిని తీసుకొని వాళ్ళు ఆ రోడ్లు ఓడిపించుకుంటే మనకేమో లాభం జరుగుతుంది, మన కార్పొరేషన్ ఏడా అభివృద్ధి చెందుతాయి. మరి కమిషనర్ సార్ చెప్పేది, ఇటు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజన్నకి చెప్పేది, అటు రామగుండం మేయర్ సార్కి చెప్పేది ఏదంటే వీళ్ళ ముగ్గురికి సార్లు మన కార్మికులను మన కార్పొరేషన్కే వాడుకోవాలి. మరి మీరు హెచ్కేఆర్ సంస్థకి ఇచ్చుడేంది? ఆ హెచ్కేఆర్ సంస్థలు వాళ్ళు కార్మికులను పెట్టుకొని వాళ్ళు పనులు చేయించుకుంటారు, వాళ్ళు ఏ బిత్తలేరు. మీరు దగ్గరుండి మీరు వాళ్ళ మీద ఆర్డర్ వేసి మరి ఆ యొక్క ప్రాంతాలు అంటే ఏదైతే ఆ సంస్థ ద్వారా నిర్వహణ జరుగుతున్న రోడ్లను శుభ్రపరిచే ప్రయత్నం చేయాలి సార్లు. మీరు గది చూడుర్రి, మన కార్మికులకు ఆలకిచ్చుడు కాదు జరా. ఇక సర్వీస్ రోడ్లపై నిరసన తెలుపుతున్న సిపిఐ నాయకులు కూడా సర్వీస్ రోడ్ల పైన నిరసన తెలిపిరట. ఇక రోడ్డు నిర్వహణ గాలికి వదిలేశారు. ఎవరు? కనకరాజు సిపిఐ నగర కార్యదర్శి చెప్తున్నాడు. కనకరాజు ఈ అన్న ఏం చెప్పిండంటే వాహనదారుల నుంచి టోల్ పేరిట లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న హెచ్కేఆర్ నిర్వహణను గాలికి వదిలేసింది. సర్వీస్ రోడ్లు అధ్వానంగా మారిన పట్టించుకోవడం లేదు, పనులు మాత్రం కార్పొరేషన్ చక్కబెడుతుంది. కార్పొరేషన్ అధికారులు రోడ్లను ఊడవాల్సిన పని ఏముంది? అధ్వానంగా మారిన సర్వీస్ రోడ్లను నిర్మాణం చేపట్టకపోతే టోల్ గేట్ ముందు ఆందోళన చేస్తాం. అన్న సిపిఐ తరపున ఆందోళన చేస్తామని కనకరాజు అన్న చెప్తున్నాడు. ఏడా టోల్ గేట్ ముందే తెస్తాడట. మరి మన కార్మికులను వాళ్ళ దాంట్లో వాడుడేంది? రోడ్ల నిర్వహణ, లైట్ల నిర్వహణ వాళ్ళది హెచ్కేఆర్ సంస్థలు చేయాలి, అంతేగాని మనం చేసుడేంది? మన కార్మికులను వాడుకోవడం ఏందని చెప్పేసి అన్న చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకో నాయకుడు చెప్పిండు, ప్రమాదాలు జరిగినా పట్టించుకోవడం లేదు. సునీల్ బీజేపీ నాయకుడు. రాజీవ్ రహదారి పైన ఇసుక దిబ్బలు ఏర్పడి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా హెచ్కేఆర్ సంస్థ మాత్రం పట్టించుకోవడం లేదు, ప్రజల ప్రాణాలను తీస్తున్నారు. సర్వీస్ రోడ్లు ఇసుక దిబ్బలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాల్సి ఉండే. ఇక నేను చెప్పిందే ముచ్చట అనే చెప్పేది ఏం లేదు. సునీల్ అన్న బీజేపీ నాయకుడు చెప్తున్నాడు, ఏమన్నట అంటే రోడ్ల మీద ఇసుక కుప్పలు ఏర్పడుతున్నాయి, ఆ సర్వీస్ రోడ్ల మీద చెత్తలు గుంతలు ఉన్నాయి, మరి హెచ్కేఆర్ సంస్థ పట్టించుకుంటలేదు, ప్రాణాలు పోతున్నాయి ప్రజలే. మరి ఏమైంది? ఎక్కడ పోయింది? హెచ్కేఆర్ సంస్థ ఉన్నదా లేదా? అసలు హెచ్కేఆర్ సంస్థ పరిస్థితి ఏంది? మరి ఏడా మన బసంతనగర్ టోల్ గేట్ నుండి మంచిర్యాల క్రాస్ రోడ్ వరకు, అదే ఇన్నారం క్రాస్ రోడ్ వరకు మన పరిస్థితి ఏంది అని చెప్పేసి ఈ అన్నలు అడుగుతున్నారు. ఇగో గిట్లా ఉంది ప్రజలారా మన పెద్దపల్లి జిల్లాల పరిస్థితులు. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను పెరిగేలా చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ కోయ శ్రీహర్ష సార్ చెప్పిండు. ఆ జిల్లాలో ప్రభుత్వ దవాఖానాల ప్రైవేట్ దవాఖానాల కంటే ప్రభుత్వ దవాఖానాల ప్రసవాలు అంటే పిల్లలు పుట్టే ప్రసవాలు ఎక్కువగా జరగాలి, మన దాంట్లో ఆధునికతతో ప్రసవాలను జరిగించాలి అని చెప్పేసి జిల్లా కలెక్టర్ సారు మరి నిన్న మీటింగ్ పెట్టి మరి చెప్పిండు పెద్దపల్లి జిల్లాలో ఉన్న ప్రభుత్వ దవాఖానాలో కూర్చొని. ఇక నెక్స్ట్ ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి కలెక్టర్ సార్. ఏదైతే నిన్న సోమవారం రోజు ప్రజావాణి ప్రతి సోమవారం రోజు ప్రతి జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది. మన సమస్యలు మన బాధలు ఏమున్నా కూడా జిల్లా అధికారులకు చెప్పొచ్చు. జిల్లా కలెక్టర్ కూడా అందుబాటులో ఉంటాడు, అదనపు కలెక్టర్ కూడా అందుబాటులోనే ఉంటారు. వాళ్ళకి కనుక చెప్పేది ఉంటే మన సమస్యలు త్వరగానే పరిష్కారం అవుతాయి. ఈసారి చెప్పేది ఏంటంటే ప్రజావాణిలో ఎవరైతే సోమవారం రోజు జిల్లా కలెక్టరేట్కి పోయి ప్రజావాణిలో దరఖాస్తు ఇస్తారో వాళ్ళు
వాళ్ళ యొక్క సమస్యలను తొందరగా పరిష్కరించాలని చెప్పేసి ఈ సారు చెప్తున్న ముచ్చట. అయ్యో గిది ప్రజలారా పెద్దపల్లి జిల్లాలో ముఖ్యమైన అంశము.